నేను దేవాలయాల్లోని విగ్రహాల కంటే మత గ్రంథాల కంటే కూడా ఎక్కువగా ఆరాధనా భావాన్ని మానవుని పట్ల మాత్రమే చూపిస్తాను. కానీ కొంతమంది ఛాందసులు ఈ అభిప్రాయాన్ని ఆమోదించరు. మనకు ప్రత్యక్షంగా కనిపించే మానవునిలోని దివ్యత్వాన్ని తెలుసుకుని ఆరాధించడం కంటే ఆచరణయోగ్యమైన విధానం మరొకటి ఉండదు. మానవునిలోని భగవంతుణ్ణి మనం చూడగలం. మానవ దేహంలో ఉన్న ఆత్మశక్తి మాత్రమే మనం ఆరాధించవలసిన దైవం. మానవ శరీరం అనే దేవాలయంలో అధివసిస్తున్న దేవుణ్ణి గుర్తించి ఆ మానవుని ఎదుట పూజ్యభావంతో నిలబడిన క్షణం నుండి నేను బంధ విముక్తునవుతాను. మానవ సేవయే మాధవ సేవ.